Welcome to Shatavahana Institute. This is Ramakrishna sir, General Science Faculty, AP and Telangana State. ఈ రోజు మనం కమింగ్ సూన్ 2025 SIPC రాబోయే నోటిఫికేషన్లో జనరల్ సైన్స్ పార్ట్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అనేటివి ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంది, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఎలాంటి క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది, వీటికి సంబంధించి జనరల్ సైన్స్ పార్ట్లో అందులో ఎస్పెషల్లీ బయాలజీ, నౌ అప్డేటెడ్ బయాలజీ కాల్డ్ జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్, రోజువారీ జీవితంలో జరిగే అటువంటి అంశాల మీద ప్రజెంట్ క్వశ్చన్ పేపర్స్లో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. అలాగే అడుగుతున్నాడు కూడా. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చేంజ్ చేయడం వల్ల అప్డేటెడ్ వెర్షన్ను బేస్ చేసుకొని మీకు ఈరోజు ఈ క్లాస్ ఇవ్వడం జరుగుతుంది మన శాతవాహన ఇన్స్టిట్యూట్ నుండి. అసలు SIPC కానిస్టేబుల్ అండ్ SIలో మేజర్లీ మన సైన్స్ సబ్జెక్ట్ నుండి ఎలాంటి టాపిక్స్ మనం ఆప్షనల్గా పెట్టుకోవాలి అంటే సబ్జెక్ట్ అంతా ఉన్నప్పటికీ మేజర్గా ఫోకస్ చేసే టాపిక్స్ ఏంటో మీకు డిస్ప్లేలో కనిపిస్తున్నవి చూడండి. ఫస్ట్ న్యూట్రిషన్ అండ్ విటమిన్స్, ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పిరెంట్. అండ్ సెకండ్ వన్ స్కెల్టన్ సిస్టమ్. SIPCకి ప్రిపేర్ అవుతున్న ప్రతి స్టూడెంట్కి హ్యూమన్ అనాటమీ, మానవ అంతర్నిర్మాణ శాస్త్రం మీద ఎముకలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి, మజిల్స్ కండరాలకు సంబంధించి కానివ్వండి, జాయింట్స్కి సంబంధించి కీళ్ళకు సంబంధించి కానివ్వండి, అండ్ వన్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ రెస్పిరేటరీ సిస్టమ్, అండ్ అనదర్ వన్ నర్వస్ సిస్టమ్, అండ్ అనదర్ వన్ డైజెస్టివ్ సిస్టమ్. నెక్స్ట్ ఇలా సిస్టమ్స్ చదువుతూనే మరోవైపు డిసీజెస్ మీద కూడా మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ డిసీజెస్లో హ్యూమన్ బ్యాక్టీరియల్ డిసీజెస్ కానివ్వండి, వైరల్ డిసీజెస్ కానివ్వండి, వీటితో పాటు కొన్ని సందర్భాల్లో రెగ్యులర్లీ మనకు ప్లాంట్ మీద వచ్చే డిసీజ్ కూడా ఫోకస్ చేస్తున్నాడు. కాబట్టి ఓవరాల్గా డిసీజెస్ టాపిక్ను చూస్తూనే టెక్నాలజీ వైపు కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందులో మేజర్లీ స్టెమ్ సెల్ టెక్నాలజీ. ఈరోజు బర్నింగ్ టాపిక్ ఏంటి అంటే టెక్నికల్ ఇష్యూస్, అందులో మేజర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ స్టెమ్ సెల్ టెక్నాలజీ. ఇవి మేజర్గా ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పిరెంట్ ఖచ్చితంగా ఈ సిలబస్ను మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ సిలబస్లో మనం ప్రిపేర్ అవుతున్న క్రమము అంటే వే ఎలా ఉండాలో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అలాగా డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవ్వకుండా క్వశ్చన్ అనేది మనకు చేంజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ చేసి ఇవ్వడం కానీ, అనాలసిస్ చేసి ఇవ్వడం కానీ, కొన్ని సందర్భాల్లో మ్యాచింగ్ చేసి ఇవ్వడం కానీ, మోర్ ఇన్ఫర్మేషన్ రీసెంట్గా జరిగినటువంటి గ్రూప్స్ ఎగ్జామినేషన్లో చూస్తే స్టేట్మెంట్ ఇచ్చేసి ఇది సరైందా కాదా, దీన్ని సరిచేయుము, లేదంటే సరైన దాన్ని గుర్తించుము, ఇలాంటి డిఫరెంట్ యాంగిల్లో ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి అనే ఒక సందేహం ప్రతి ఆస్పిరెంట్లో అలాగే ఉండిపోతుంది. ఆ సందేహాన్ని నివృత్తి చేసే క్రమంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఫస్ట్ కంటెంట్ అనేది మన దగ్గర క్లారిటీగా ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చినా దానికి సంబంధించిన ఆన్సర్ మనం ఈజీగా చేయగలుగుతాం. ఆ ఉద్దేశాన్ని మీ ముందుకు ఈ సిలబస్లో వచ్చేటువంటి దీని మీద వెయిటేజ్ అనేది మీకు ఈ వీడియో ద్వారా అందజేయబోతున్నాం. ఇంకొక విషయాన్ని ప్రతి ఆస్పిరెంట్ గమనించాలి. ఈ ఒక్క వీడియో చూడడం వలననే మీకు సబ్జెక్ట్ మీద పూర్తి అనాలసిస్ రాదు. మీరు ఆఫ్లైన్ క్లాసెస్ కూడా వచ్చి ప్రతి టాపిక్ మీద ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమడిగాడు, రేపు ఫ్యూచర్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు అనేది డీటెయిల్డ్గా మనం ఆఫ్లైన్ పేపర్లో ఇవ్వడం అంటే ఆఫ్లైన్ క్లాసెస్లో మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఇది మీకు ఇలా ఉంటుంది అని చూపడానికి ఒక వీడియో మాత్రమే మేము ముందుకు తీసుకొస్తున్నాం. రిమైనింగ్ దీంతో పాటు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనాలసిస్, ఫ్యూచర్లీ ఎక్స్పెక్టెడ్ పాయింట్స్ అన్నీ మీకు ఆఫ్లైన్ క్లాసెస్లో మన శాతవాహన ఇన్స్టిట్యూట్లో అతి త్వరలో మేము మీ ముందుకు తీసుకురావడానికి రెడీ అవుతున్నాము. సో దాన్ని బేస్ చేసుకొని అసలు ఇప్పుడు కరెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేదాన్ని మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ న్యూట్రిషన్, విటమిన్స్ అనేది ఉన్నది. ఈరోజు హ్యూమన్ లైఫ్లో ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడుగుతాడనే క్రమాన్ని అలా ఉంచితే మన రియల్ లైఫ్లో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. అలా ఆరోగ్యాన్ని కాపాడుకునే క్రమంలో మనం విటమిన్స్ అనే కాన్సెప్ట్ని డెఫినెట్లీ ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు ఎగ్జామినేషన్లో సక్సెస్ అవ్వడం, రెండో వైపు మన లైఫ్లో సక్సెస్ అవ్వడానికి బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఏమైనా ఉన్నదా అంటే అది విటమిన్సే. కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మేషన్ని ఈ విటమిన్స్ ఇంట్రడ్యూసింగ్ చేసింది ఎవరు, హౌ మెనీ టైప్స్ ఆఫ్ విటమిన్స్ ఆర్ దేర్, ఏ విటమిన్ వల్ల ఎలాంటి అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది అనే చాలా రకాలైనటువంటి అంశాలను మనం ఆఫ్లైన్ క్లాస్లో దీనిలో
చాలా డీటెయిల్డ్గా అండ్ డీప్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకొని 100% ఖచ్చితంగా జాబ్ సాధించాలనుకునే ప్రతి విద్యార్థులు ఈ యొక్క క్లాసెస్ని, మేము అందించే ఈ క్లాసెస్ని మీరు సద్వినియోగం చేసుకోగలరనే నమ్మకంతో ఈ విషయాన్ని మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మోర్ ఇన్ఫర్మేషన్ రీసెంట్ క్వశ్చన్ పేపర్లలో మనం గమనిస్తే న్యూట్రిషన్ అనే కాన్సెప్ట్ని మనం తీసుకుంటే, న్యూట్రిషన్ అంటే ఏంటండి? పోషణ, పోషకాహారం, ఎలాంటి ఫుడ్ మనం తీసుకోవాలి అనే అంతవరకే మనకు తెలుసు. కానీ క్వశ్చన్ పేపర్లో ఏజ్ వైజ్ సర్టెన్ 0 years న్యూ బార్న్ బేబీస్ కానివ్వండి, 5 years కానివ్వండి, అండ్ యంగ్ ఏజ్ 18 above 18 ఏజ్ కానివ్వండి, ఓల్డ్ ఏజ్ కానివ్వండి, అంటే స్పెసిఫిక్ ఏజ్ వైజ్ కూడా ఎన్ని క్యాలరీల ఫుడ్ అవసరం, ఎంత హెల్దీ వెయిట్ అవసరం అనేది మనకి టాపిక్లో అప్డేట్ చేసి మీకు అందివ్వడం జరుగుతుంది. ఇలాంటి వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్స్ మీకు చాలా టెక్స్ట్ బుక్లలో కూడా అందుబాటులో లేవు. అన్ని టెక్స్ట్ బుక్లను అనాలసిస్ చేసి రేపటి క్వశ్చన్ పేపర్ అడిగే తీరుకు అనుగుణంగా మేము ఈ క్లాసెస్ని మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం మీకు ఎంతైనా ఉంది. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం స్కెల్టన్ సిస్టమ్ని అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క స్టూడెంట్కి 206 బోన్స్ ఉంటాయనే విషయం తెలుసు. కానీ 206 బోన్స్ అనేటి మన బాడీలో ఎక్కడ ఏ బోన్ అమర్చబడి ఉంది అండ్ దట్ బోన్ నేమ్ ఆల్సో కంపల్సరీగా ఆ బోన్ నేమ్ కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో లార్జెస్ట్ కానీ, స్మాలెస్ట్ కానీ, స్టిఫెస్ట్ కానీ వీటన్నిటికి సంబంధించి అంటే ఏ బోన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఎలా ఉంది అనే ఫ్రేమింగ్ కాన్సెప్ట్ అనేది కూడా మీకు ఈ సిస్టంలో క్లియర్గా అందజేయడం జరుగుతుంది. ఇక మజిల్స్ విషయానికి వస్తే 639 మజిల్స్ ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ బాడీలో ఉంటవి. కానీ 639 కండరాలలో లార్జెస్ట్ కానీ, స్మాలెస్ట్ కానీ, స్టిఫెస్ట్ కానీ అండ్ లాంగెస్ట్ కానివ్వండి అండ్ బెటర్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇంకొకటి ఏంటంటే బాక్సర్ మజిల్ కానివ్వండి, ఇలాంటి ఫస్ట్ టైం విన్నట్టుగానే ఉంటాయి. బట్ క్వశ్చన్ పేపర్లో ఇలాంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్సే మీకు అందిస్తుండు. ఇవి ఎందుకు మీకు పదే మీకు చెప్పాల్సి వస్తుంది అంటే స్టూడెంట్ ఓల్డ్ ప్యాటర్న్లో చదువుకునే ఎగ్జామ్కి వెళ్ళేసరికి మీరు చదివిన దానికి భిన్నంగా క్వశ్చన్స్ అడగడం వలన చాలామంది అప్సెట్ అవుతూ మాకు కాల్స్ చేయడం జరిగింది. అందుకు భిన్నంగా మీ అభిరుచికి తగ్గట్టుగా మేము ఈ వీడియోలో చెప్పినడమే కాదు, మీరు ఆఫ్లైన్ క్లాసెస్కి అటెండ్ అయినప్పుడు కూడా అద్భుతంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని, అప్డేటెడ్ పాయింట్స్ని ప్రీవియస్ 2024కు భిన్నంగా 25లో అడిగే క్వశ్చన్ తీరును పరిగణలోకి తీసుకొని ఈ టాపిక్స్ అనేటివి మేము ముందుకు ఉంచడం జరుగుతుంది. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఇంకాస్త క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నర్వస్ సిస్టమ్, నాడీ వ్యవస్థను గమనించినప్పుడు ఇందులో బ్రెయిన్ అనేది మేజర్ పార్ట్ మీకు తెలుసు. బ్రెయిన్ ఎలా అడుగుతాడు అంటే కామన్గా మనం ప్రజెంట్ ఉన్న వాటిలో బ్రెయిన్ వెయిట్ ఎంత ఉంది, చిన్న పిల్లల్లో బ్రెయిన్ వెయిట్ ఎంత ఉంది, విచ్ ఈస్ ద లార్జెస్ట్ బ్రెయిన్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే అతిపెద్ద మెదడు కలిగిన జీవి ఏంటి, ఇలా ఒక క్వశ్చన్ను డిఫరెంట్ యాంగిల్స్లో ఫ్రేమ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఏమాత్రం కన్ఫ్యూజ్ కాకుండా దేనికి సంబంధించిన ఆన్సర్ దానికి చేసుకోవాలన్నప్పుడు దీని గురించిన డీప్ ఇన్ఫర్మేషన్ మనకు అవసరం అవుతుంది. చాలామంది స్టూడెంట్ స్టడీ ఆఫ్ బ్రెయిన్స్ అనగానే న్యూరాలజీ అని కొందరు ఇలా వాళ్ళకు వచ్చిన ఆన్సర్ చెప్తున్నారు. కానీ ఇక్కడ స్టడీ ఆఫ్ బ్రెయిన్స్ని మనం ఫ్రినాలజీ అని చెప్తున్నాం. అదే ఇంకొక క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఆప్షన్స్ అనే స్టూడెంట్కి ఇదే ఆప్షన్ డీలో ఫినాలజీ అని అడుగుతారండి. ఇక్కడ ఫ్రినాలజీ అనేది బ్రెయిన్కి సంబంధించింది, మరి ఫినాలజీ అనేది దేనికి సంబంధించి అని అడుగుతాడు. ఇది మైగ్రేషన్ ఆఫ్ బర్డ్స్, పక్షుల వలసలకు సంబంధించింది. చూడండి ఏమాత్రం తేడా లేదు, రెండు రిలేటెడ్ ఆన్సర్స్ కానీ డిఫరెంట్ సిస్టమ్స్ని మనకు తెలియపరుస్తున్నాయి. ఇలా ప్రతి క్వశ్చన్ పేపర్లోనే ఇలాంటి కన్ఫ్యూజన్ ఉంది. ఈ కన్ఫ్యూజన్ను మీరు దూరం చేసుకోవాలి అని అనుకుంటే ఇలా సబ్జెక్ట్ డీటెయిల్డ్గా డీప్గా మీకు ఇన్ఫర్మేషన్ అవసరం ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ మా ఈ శాతవాహన ఇన్స్టిట్యూట్ ద్వారా మేము ఇచ్చే క్లాసెస్ అనేటివి ఎఫెక్టివ్గా ఇవ్వడమే కాదు, రేపటి మీ బ్రైట్ ఫ్యూచర్కి పూలబాట వేసే విధంగా ఈ యొక్క టాపిక్స్ని మేము పొందుపరచడం జరిగింది. ఇందులో ఏదైతే వీడియోలో మీకు చెప్పడం జరుగుతుందో అదే ఆఫ్లైన్ క్లాస్లో కూడా లైవ్గా మీరు చూడొచ్చు. ఒకసారి విజిట్ చేసి మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ని మీరు అక్కడ బయోడేటా రూపంలో అందించినట్టయితే క్లాసెస్ ఎప్పుడు అనేది వాళ్ళు అందించడం జరుగుతుంది. దాని ద్వారా సబ్జెక్ట్ డౌట్స్ కూడా సబ్జెక్ట్ ఫ్యాకల్టీగా ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటూ టాపిక్ వైజ్ సబ్జెక్ట్ టెస్ట్లు ఇవ్వడంతో పాటు టాపిక్ వైజ్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి డౌట్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఇది కామన్ టాపిక్స్తో పాటుగా మీకు టెక్నికల్ ఇష్యూస్ వైపు మీరు వస్తే సైన్స్ అండ్ టెక్నాలజీలో తీసుకున్నట్టయితే అందులో ఎస్పెషల్లీ ఎవ్రీడే లైఫ్కు సంబంధించి తీసుకున్నట్టయితే ఇక్కడ చూడండి స్టెమ్ సెల్స్ అని కనిపిస్తున్నవి. స్టెమ్ సెల్స్లో మనం ఎక్స్పెక్ట్ చేసే టాపిక్స్ ఏంటంటే
How many types of stem cells are there? Which is the largest? How many types of stem cells are there? First stem cell bank in world, and first stem cell bank in India, second stem cell bank in India, stem cell bank brand ambassador. ఇవి మన సబ్జెక్ట్ కంటెంట్తో పాటుగా మీకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో కూడా ఈ క్వశ్చన్స్ అనేవి హెల్ప్ అవుతున్నాయి. అంటే ఒకసారి మనం సబ్జెక్ట్ మీరు బాగా నేర్పించి మీరు నేర్చుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు డ్యూయల్గా అంటే రెండు విధాలుగా మీకు హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ మీకు ఆఫ్లైన్ క్లాసెస్లో చాలా నీట్గా డీటెయిల్డ్గా నాన్ సైన్స్ పిల్లలకు కూడా అర్థమయ్యే రీతిలో విత్ బోర్డ్ అంటే బోర్డు మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో జనరల్గా మీ మైండ్ సెట్ని అప్డేట్ చేయడం కోసమే మీకు ఈరోజు అందించడం జరుగుతుంది. ఈ టాపిక్స్ మేజర్గా చదివిన తర్వాత మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఏ టాపిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చారో వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకా రేపటి 2025 ఎగ్జామినేషన్స్కి ఎలాంటి టాపిక్ని తీసుకొని మనం ముందుకు వెళ్ళాలో కూడా మీకు ఆఫ్లైన్ క్లాసెస్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఇప్పటి వరకు మన జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్కి సంబంధించి మీరు డీటెయిల్డ్గా ఒక ఓవరాల్గా ఒక వ్యూ అనేది మీకు అందించడం జరిగింది. మన సబ్జెక్టుతో పాటుగా మిగతా ఆల్ సబ్జెక్ట్స్లో కూడా టాపిక్ వైజ్ ఎగ్జామినేషన్స్ కానీ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కానీ మీకు అందించడం జరుగుతుంది. దీనితో పాటుగా మీకు రేపు ఈవెంట్స్ ప్రిపేర్ అయ్యేటువంటి పిల్లలందరికీ బాయ్స్కి సెపరేట్గా మేల్ కోచ్ అండ్ గర్ల్స్కి సెపరేట్గా ఫిమేల్ కోచ్ అంటే మీకు కోచింగ్ ఇవ్వడానికి వాళ్ళు అందుబాటులో ఉండడం జరిగింది. దీన్ని కూడా మీరు యూజ్ చేసుకొని సక్సెస్ కాగలరని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ హాస్టల్ ఫెసిలిటీ కూడా మన శాతవాహన ఇన్స్టిట్యూట్లో ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటినీ మీరు ఉపయోగించుకుంటూ రేపటి 2025-26 సంవత్సరానికి సంబంధించి రిలీజ్ అయ్యే ఆల్ నోటిఫికేషన్స్ మీ సక్సెస్ వైపు మీరు పయనిస్తారని ఆకాంక్షిస్తూ ఓకే, జై హింద్.